మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పిల్లల డాక్టర్ అయినటువంటి డాక్టర్ రాజేష్ మీద హత్యాయత్నం జరిగింది. అంటే ఒక పేషెంట్ వాళ్ళు డాక్టర్ రాజేష్ను పబ్లిక్ చూస్తూ ఉండగానే రోడ్డు పైన వెంబడి చేసుకుంటూ డాక్టర్ పరిగెత్తుతూ ఉంటే కూడా ఆయన మీద కత్తితోని దాడి చేసి ఆయన కత్తిపోట్లకు గురి చేయడం జరిగింది. సో 3 రోజుల కిందట పాప అడ్మిట్ అయింది డాక్టర్ గారి దగ్గర. ఆయన చూశాడు, 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిండు. పేషెంట్ బాగానే ఉంది, పాప 7 నెలల పాప. సో అయిపోయినాక ట్రీట్మెంట్ ఇచ్చినాక ఇంటికి తీసుకెళ్ళిండ్రు, డిశ్చార్జ్ చేసిండ్రు. అయినాక కూడా ఇంకొక 2 రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని రోజు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. నిన్న కూడా ఇంజెక్షన్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా అలానే ఇంజెక్షన్స్ తీసుకున్నారు. సో తీసుకున్నాక కూడా ఇంకా బేబీ కొద్దిగా ఇంకా ప్రాబ్లం ఉంటుంది అన్న విధంగానే చూసుకొని మరి కొంచెం కరీంనగర్ తీసుకొని పోతే ఒకసారి తీసుకొని పోవాల్సి వస్తుంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే తగ్గట్లేదు కదా అని చెప్తే కరీంనగర్ తీసుకొని పోతుండ్రు. కరీంనగర్లో బేబీ డెత్ అయింది. ఈయన పంపించినాక అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాక స్టేబుల్ అయినాక కూడా ఆ తర్వాత 6 గంటలకు బేబీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది, డెత్ అయింది. డెత్ అయిన క్రమంలో ఇక్కడ ఆ పేషెంట్ తాలూకు అటెండర్లు కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా డాక్టర్ మీద హత్యాయత్నానికి అంటే కత్తి పట్టుకొని వచ్చి డైరెక్ట్గా డాక్టర్ను ఛాంబర్లోనే పొడవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి ఉరికితే హాస్పిటల్కి వెళ్ళి ఆయన బయటకు వస్తే రోడ్డు మీద అతని వెంబడించి డైరెక్ట్గా అతన్ని పొడవడం జరిగింది. ఆయనకు 4 కత్తిపోట్లు గురవడం జరిగింది డాక్టర్ గారు. ఆ డాక్టర్ కొంచెం ఉరికి అక్కడ ఎక్కడైనా ఏదైనా సెలూన్ షాప్కి వెళ్తే కూడా అతను దాక్కోవడానికి అని వెళ్తే కూడా అక్కడికి రానివ్వకుండా, సార్ మీరు వస్తే మాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది సెలూన్ షాప్ వాళ్ళు బయటికి పంపించడము, అక్కడ పోలీసు వాళ్ళు కానీ అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ చూస్తూ ఉండంగా, అంటే మొత్తం పబ్లిక్ చూస్తూ ఉండగానే ఒక డాక్టర్ మీద ఇంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాబట్టి దీన్ని మేము ఐఎంఏ తరఫున తీవ్రంగా ఖండించడం కాదు, అసలు దాడి జరిగిన అతన్ని ఖచ్చితంగా ప్రభుత్వము పోలీసు వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకొని అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్రం అంతటా కూడా మేము పిలిపించినాము. ఇప్పుడు మా రాష్ట్ర ఐఎంఏ తరఫున కూడా రేపు చలో పెద్దపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా అతనిని ఎవరైతే డాక్టర్ మీద హత్యాయత్నం చేసిండ్రో డాక్టర్కు ఇప్పుడు అతన్ని తప్పకుండా అరెస్ట్ చేసి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. రేపు పెద్దపల్లికి చలో ఐఎంఏ ద్వారా ఐఎంఏ రాష్ట్రం మొత్తం మీద ఐఎంఏ కథలు వస్తుంది పెద్దపల్లిలో చలో ఐఎంఏ. దీనికి నిరసనగా మళ్ళీ మేము కూడా రేపు పెద్దపల్లిని సంపూర్ణ బంద్ ఐఎంఏ తరఫున టోటల్ బంద్, ఏవి ఎలక్టివ్స్ కానీ ఎమర్జెన్సీస్ కానీ ఏవి కూడా బయట మేము అటెండ్ కాము. ఇది మేము దాని మీద యాక్షన్ తీసుకునేంత వరకు వాళ్ళ మీద ఈ జరిగిన ఎవరైతే చేసిండ్రో తీసుకునేంత వరకు కూడా మేము రాష్ట్రం మొత్తం మీద కూడా ఇండెఫినిట్ స్ట్రైక్ చేయడానికి మేము దానికరంగా ఆలోచిస్తాము. రేపైతే కంప్లీట్ బంద్ ఉంటుంది ఐఎంఏ. అలాగే ఈరోజు మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సిపి గారికి కూడా మేము దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇట్లా డాక్టర్ల మీద హత్యాయత్నం అనేది మొన్న మెట్పల్లిలో కూడా డాక్టర్ని చంపడానికి పెట్రోల్ పోసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మమ్మల్ని డైరెక్ట్ కత్తితో పొడిచిండ్రు. ఇటువంటి పరిస్థితులలో డాక్టర్లు ఏ విధంగా ప్రజలకు వైద్యం అందిస్తారు? ఎమర్జెన్సీ కేసులు తీసుకోవడానికి కూడా డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. ఇప్పటికీ ఇంకా వాళ్ళు బెదిరిస్తున్నారు డాక్టర్ను, మేము అసలు ఎక్కడ ఇట్లా ప్రాక్టీస్ చేస్తాం, నిన్న సంపంది మేము ఉండము అని కూడా డైరెక్ట్ వాళ్ళు అన్నీ చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి, ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అన్నిట్లో తిరుగుతున్నాయి. వాళ్ళ హాస్పిటల్ని పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. సో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళనే కాదు మిగతా డాక్టర్లు కూడా భయపడుతున్నారు. ఇట్లా జరిగితే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం? ఇప్పుడు ఇటువంటి సీజన్ సమయంలో ఎన్నో కేసులు ఎంతో ఇదవుతుంది. చిన్న జ్వరాలు వచ్చి కూడా సడన్గా కొలాప్స్ అవుతున్న కేసులు ఈ సీజన్ టైంలో చిన్నపిల్లలు వైరల్ జ్వరాలు వచ్చి, మరి అటువంటి వాటికి మేము ఎలా బాధ్యులం అవుతాం డాక్టర్లము? కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. పెద్దపల్లి ప్రాంతంలో టౌన్లో ఈ సెంటర్ దగ్గర ఒక సిద్ధార్థ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఒక 7 months బేబీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయికి రోజు ట్రీట్మెంట్కి వస్తున్నారు, అవుట్ పేషెంట్గా వెళ్తున్నారు. తండ్రి అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు కూడా జ్వరం వచ్చింది, సివియర్ జ్వరం వచ్చిందంటే డాక్టర్ లేనప్పుడు ఒక నర్స్ ఉంది ఇక్కడ వచ్చింది అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్పాడు డాక్టర్. ఆ ఇంజక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి సడన్గా కొద్దిగా కళ్ళు తెగేస్తుందని చెప్పేసరికి మళ్ళీ నర్సు డాక్టర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఇట్లా అవుతుంది అని అంటే ఇమీడియట్ డాక్టర్ వచ్చి
ఈ అమ్మాయిని చూసిన తర్వాత కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుంది నాకు, మీరు హయ్యర్ హాస్పిటల్కి, అడ్వాన్స్డ్ ఉన్న హాస్పిటల్కి కరీంనగర్ తీసుకెళ్ళండి అని చెప్పారు. సో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు కరీంనగర్కి తీసుకెళ్ళారు. కరీంనగర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నారు అక్కడ. వాళ్ళ ఫాదరు, తర్వాత వాళ్ళ బ్రదర్స్ కొంతమంది వాళ్ళు ఇక్కడ మళ్ళీ పెద్దపల్లికి వచ్చి కొద్ది సామాన్ తీసుకుపోయి అమ్మాయికి అటెండెంట్గా ఉండడానికి కోసం వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి న్యూస్ వచ్చింది, ఆ అమ్మాయి అక్కడ కరీంనగర్లో అండర్ ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయింది. అప్పుడు వాళ్ళు కోపంలో బాగా ఎమోషనల్గా చెప్పేసి డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఏమి ఇచ్చావో ఏం కదా అని ఆర్గ్యుమెంట్ చేసుకొని అప్పుడు అక్కడ ఉన్న కొద్దిగా మెడికల్ షాపు, తర్వాత అక్కడ గ్లాస్ పెయింట్స్ అవి పాల్గొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ డాక్టర్ అతను సంజాయించుకుంటూ బయటికి వెళ్ళిపోతా ఉంటే అతను డాక్టర్ వెంటబడి అతను స్కఫల్ చేసుకుంటూ వెళ్ళడానికి వాళ్ళు అతనికి ఒక చాకు తీసుకొని కొట్టడం జరిగింది. డాక్టర్ అక్కడ కొడుతుంటే ఇమీడియట్గా ఉన్న కానిస్టేబుల్ అక్కడ ఉండి ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని మొత్తం డాక్టర్ని సేవ్ చేసి సెక్యూర్ చేసేసి ఇమీడియట్గా బ్లూ కోల్డ్స్కి ఇచ్చారు. బ్లూ కోల్డ్ వచ్చింది. తర్వాత ఇన్స్పెక్టర్, ఎస్ఐ అందరూ వెళ్ళి వాళ్ళని ఇమీడియట్గా అప్రెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది అక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గర గుమిగూడడం జరిగింది. ఆ గుమిగూడడం జరిగిన లోపల వాళ్ళందరినీ మళ్ళీ ఇష్యూ అంతా మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు డిస్కస్ అయిపోయారు. 2 కేసులు బుక్ చేస్తున్నాం. దాని తర్వాత దీంట్లో ఎవరైతే అగ్రెసర్ ఉన్నాడో అతన్ని మన కస్టడీలో ఉన్నాము. తర్వాత ఈ అమ్మాయి కూడా ఈ ఫ్యూనరల్కి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.